నోట్ల రద్దుపై ఎన్ని విమర్శలు వచ్చినా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మాత్రం వెనక్కి తగ్గేదే లేదని తెగేసి చెప్తున్నారు. పైగా ముందు మరిన్ని కఠిన నిర్ణయాలు తీసుకుంటామని పదే పదే హెచ్చరిస్తున్నారు. బినామీ వ్యవహారాలపై ఉక్కుపాదం మోపుతామని, బినామీలకు చెక్ పెడతామని డేంజర్ బెల్స్ మోగిస్తున్నారు. అసలు ఇంతకు బినామీ లావాదేవీల చట్టం ఏం చెప్తున్నది? బినామీ అంటే ఏమిటి? నేరం నిరూపితమైతే ఎటువంటి శిక్ష విధిస్తారు? మోదీ మాటల నేపథ్యంలో దేశవ్యాప్తంగా చర్చ జరుగుతున్న బినామీ చట్టంపై సాక్షి స్పెషల్ స్టోరీ. వాస్తవానికి 70-80 దశకాల్లోనే బినామీ లావాదేవీలపై విస్తృత చర్చ జరిగింది. బినామీ లావాదేవీలను అరికట్టడానికి బలమైన చట్టం తీసుకురావాలని 1973లో లా కమిషన్ సూచించింది. 15 ఏళ్ల పాటు ఆ సిఫారసులు పెండింగ్లోనే ఉండిపోయాయి. ఎట్టకేలకు 1988లో బినామీ లావాదేవీల నిషేధ చట్టాన్ని రూపొందించారు. 1988 మే 19న ఆ చట్టాన్ని పార్లమెంట్ ఆమోదించింది. చట్టమైతే చేశారు గాని అమలుకు అవసరమైన నియమ నిబంధనలను అందులో పొందుపరచలేదు. దాంతో అది కోరల్లేని పాములా మిగిలిపోయింది. దాదాపు 27 ఏళ్ల తర్వాత మళ్లీ ఆ బిల్లుకు మోక్షం కలిగింది. అవినీతిని నిర్మూలిస్తామంటూ కేంద్రంలో అధికారంలోకి వచ్చిన బీజేపీ సర్కారు 1987 నాటి బినామీ లావాదేవీల నిషేధ చట్టాన్ని తెరపైకి తెచ్చింది. పాత చట్టానికి సవరణలు చేసి బినామీ లావాదేవీల నియంత్రణ సవరణ బిల్లును 2015 మే 13న లోక్సభలో ప్రవేశపెట్టింది. అనంతరం బిల్లును స్టాండింగ్ కమిటీ పరిశీలనకు పంపారు. ఏప్రిల్ 28న స్టాండింగ్ కమిటీ బిల్లును పరిశీలించి నివేదికను సమర్పించింది. ఆ తర్వాత జూలై 27, ఆగస్టు 2 తేదీల్లో లోక్సభ, రాజ్యసభల్లో బిల్లు ఆమోదం పొందింది. బినామీ లావాదేవీల నిషేధ సవరణ బిల్లు 2016లో కీలక సవరణలు చేశారు. ముఖ్యంగా బినామీ నిర్వచనం, బినామీ లావాదేవీల డెఫినేషన్ మార్చారు. బినామీ లావాదేవీల పరిశీలనకు అడ్జుడికేటింగ్ అథారిటీ, అప్పీలేటివ్ ట్రైబ్యునల్ ఏర్పాటును ప్రతిపాదించారు. బినామీ లావాదేవీలకు సంబంధించి జైలు శిక్ష, జరిమానాల్లో కూడా మార్పులు చేశారు. బినామీ అనేది పర్షియన్ పదం. బినామీ అంటే నిజమైన లబ్ధిదారుడు కాడు అని అర్థం. అక్రమ పద్ధతిలో సాగిన స్థిర చరాస్తులు, కనిపించని న్యాయపరమైన దస్త్రాలు, బంగారం, ఫైనాన్షియల్ సెక్యూరిటీస్ అన్నీ కూడా బినామీ పరిధిలోకి వస్తాయి. 1988 నాటి చట్టంలో ఒక ప్రాపర్టీ సొంతదారు ఒకరై సదరు ప్రాపర్టీ వేరొకరి పేరు మీద ఉండడం గాని, మరొకరి పేరు మీదకు మార్చడం గాని జరిగితే ఆ ప్రాపర్టీని బినామీగా పేర్కొన్నారు. తాజా చట్టంలో బినామీ నిర్వచనంలో మార్పులు చేశారు. 1988లో ఉన్న నిర్వచనంతో పాటుగా మారు పేర్లతో జరిగిన లావాదేవీలు, ప్రాపర్టీకి సంబంధించిన వివరాలు యజమానికి తెలియకపోయినా ఆ ప్రాపర్టీని బినామీగా పేర్కొన్నారు. అలాగే తాజా చట్టంలో కొన్ని మినహాయింపులు కూడా ఇచ్చారు. ఆ ప్రకారం అవిభక్త హిందూ కుటుంబానికి చెందిన ఓ వ్యక్తి తన లావాదేవీలను ఇతర కుటుంబ సభ్యులకు బదలాయిస్తే ఆ లావాదేవీని బినామీ అనరు. ఆర్థిక సత్తా ఉన్న వ్యక్తి చేసిన లావాదేవీలు, భార్య లేదా భర్త, పిల్లల పేర్లపై జరిగిన లావాదేవీలు కూడా బినామీ పరిధిలోకి రావు. బినామీ వ్యవహారాల పరిశీలనకు తాజా చట్టంలో 4 దశల్లో యంత్రాంగాన్ని ఏర్పాటు చేశారు. విచారణ ప్రారంభాధికారి, అప్రూవింగ్ అథారిటీ, అడ్మినిస్ట్రేటర్, అడ్జుడికేటింగ్ అథారిటీలను ఏర్పాటు చేయాలని కొత్త చట్టంలో పేర్కొన్నారు. అలాగే విచారణపై అప్పీలు కోసం అప్పీలేటివ్ ట్రైబ్యునల్ ఏర్పాటు చేయాలని సూచించారు. ఐటీ శాఖలో డిప్యూటీ కమిషనర్ స్థాయి అధికారి విచారణను ప్రారంభించవచ్చు. ఆ లావాదేవీ అక్రమమని సదరు అధికారి విశ్వసిస్తే ఆ బినామీ ఆస్తి కలిగి ఉన్న వ్యక్తికి నోటీసు జారీ చేయొచ్చు. అప్రూవింగ్ అథారిటీ ఆదేశంతో సదరు లావాదేవీని 90 రోజుల పాటు నిలిపేయొచ్చు. 90 రోజుల తర్వాత కూడా ఆ లావాదేవీపై నిషేధం కొనసాగించాలని విచారణ అధికారి భావిస్తే ఆ కేసును అడ్జుడికేటింగ్ అథారిటీకి నివేదించాలి. అడ్జుడికేటింగ్ అథారిటీ ఆ కేసు పూర్వాపరాలు పరిశీలించి నిర్ణయం తీసుకుంటుంది. వ్యవహారమంతా 1 సంవత్సరంలోనే పూర్తి చేయాల్సి ఉంటుంది. విచారణ పూర్తయి సదరు లావాదేవీ బినామీ అని తుది తీర్పు వచ్చిన తర్వాత సదరు ఆస్తి నిర్వహణ బాధ్యత అడ్మినిస్ట్రేటర్ చేతుల్లోకి వెళ్లిపోతుంది. అలాగే సదరు వ్యక్తికి 1 ఏడాది నుంచి 7 ఏళ్ల పాటు కఠిన కారాగార శిక్షతో పాటు మార్కెట్ విలువ ప్రకారం ఆ ప్రాపర్టీలో 25% జరిమానా విధిస్తారు. లావాదేవీకి సంబంధించి తప్పుడు సమాచారం ఇచ్చిన వారికి కూడా శిక్షలు ప్రతిపాదించారు. తప్పుడు సమాచారం ఇచ్చిన వారికి 6 నెలల నుంచి 5 ఏళ్ల కారాగార శిక్ష, ప్రాపర్టీలో 10% జరిమానా విధిస్తారు. బినామీ లావాదేవీలకు సంబంధించిన కేసుల విచారణకు ప్రత్యేక కోర్టులు ఏర్పాటు చేస్తారు. ఇక అడ్జుడికేటింగ్ అథారిటీ ఆదేశాలను హైకోర్టులో సవాల్ చేసుకోవచ్చు. మనతో సీనియర్ పాత్రికేయులు తెలకపల్లి రవి కూడా జాయిన్ అయ్యారు. వారితో చర్చించే ముందు ఒక షార్ట్ బ్రేక్ తీసుకుందాం. వెల్కమ్ బ్యాక్ టు ద ఫోర్త్ ఎస్టేట్. మనతో
తెలకపల్లి రవి జాయిన్ అయ్యారు, అట్లాగే రవిచంద్రారెడ్డి కూడా జాయిన్ అయినారు, కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి. వారితో కూడా మాట్లాడదాం. ఇంకా లక్ష్మయ్య గారితో మాట్లాడదాం. లక్ష్మయ్య గారు చెప్పండి, ఈ బినామీ దీన్ని ఇప్పుడు 50 రోజులు, ఇవాళకి 50 రోజులు అయింది డిమానిటైజేషన్ జరిగి. డిమానిటైజేషన్ జరిగిన తర్వాత 50 రోజులకి ఇవాళ మళ్ళీ ఒకటి వింటున్నాం మనం, ఏంటంటే నెక్స్ట్ ఇది బినామీ ఆస్తుల మీద ప్రభుత్వం దృష్టి పెట్టబోతున్నదని, చట్టంలో సవరణలు తీసుకురాబోతుంది, ఆర్డినెన్స్ తీసుకొస్తారంటున్నారు. ఎట్లా ఎస్టాబ్లిష్ చేస్తారు ఈ బినామీ ఆస్తులని? ఇప్పుడు ఏ వ్యక్తి అయితే తన పేరు మీద ఉన్న ఆస్తులను లేకపోతే వేరే ఎక్వైర్ చేసుకోవడానికి ఇతరుల మీద ఆధారపడి ఇతరులతో పేర్ల మీద రిజిస్ట్రేషన్ చేయించడం, అదేవిధంగా ఇతరుల పేర్ల మీద ప్రాపర్టీస్ ట్రాన్స్ఫర్ చేయించడం, డాక్యుమెంట్స్ అన్ని ఇతని దగ్గరే పెట్టుకుంటాడు, పేరు మాత్రం వేరే వాళ్ళది వాడుకుంటాడు. టు ఎస్కేప్ ఫ్రమ్ ఇన్కమ్ ట్యాక్స్ అనుకోండి, ఇంకేదైనా ఇతరత్ర ల్యాండ్ సీలింగ్ యాక్ట్లు అలాంటి వాటిలో కూడా ఎస్కేప్ కావడానికి ఇది ఒక ఆయుధంగా వాడుకున్నారు. సో ఇవన్నీ చూసిన తర్వాతనే ఈ అమెండ్మెంట్ యాక్టు తీసుకురావడం, పకడ్బందీగా ఇంప్లిమెంట్ చేయాలి అని చెప్పేసి సెంట్రల్ గవర్నమెంట్ ప్రతిపాదించి అమెండ్మెంట్ యాక్ట్ కూడా తీసుకురావడం జరిగింది. దాని ప్రకారంగా తప్పకుండా దాన్ని అడ్జుడికేట్ చేసే ఆఫీసర్ ఖచ్చితంగా దాన్ని బేనామీ ఆస్తి కింద ట్రీట్ చేస్తే డెఫినెట్గా దాన్ని బయటికి తీసుకురావచ్చు. పెద్ద సమస్య ఏం కాదు. చక్కగా దీంట్లో ఈ చట్టంలో కూడా చాలా చక్కగా పొందుపరిచారు అన్ని విషయాలు. దీని ప్రకారంగా ఈజీగా మనం అంటే నేను అనేది బినామీ అని ఎట్లా ఎస్టాబ్లిష్ చేస్తారని. ఇప్పుడు నేను ఒక ఆస్తి కొనాలనుకుంటున్నాను, కొనడమే మీ పేరు మీద కొంటే అది నా ఆస్తి మీ పేరు మీద కొన్నాననే విషయం బయట వాళ్ళకి ఎట్లా తెలుస్తుంది? బయట వాళ్ళకు ఎట్లా తెలుస్తుంది అని అంటున్నారు. అసలు నా దగ్గర డబ్బులే లేదు, నేను కొనే కెపాసిటీ లేదు నా దగ్గర, మీరు ఇన్వెస్ట్ చేసి నా పేరు మీద తీసుకొని పెడితే డాక్యుమెంట్స్ అని మీ దగ్గర పెట్టుకొని అని చేసి మీరు ఎస్కేప్ కావడానికి మీరు ఆ విధంగా నా పేరు మీద పెట్టారు ఆ ఆస్తిని. నా దగ్గర డబ్బే లేదు, నేను కొంటా ఎట్లా? ఇది బయటకు వచ్చిందంటే, ఇన్ఫర్మేషన్ బయటకు వచ్చిందంటే ఒక ఆఫీసర్, ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్ రేడ్ చేసిండు అనుకోండి, మీ దగ్గర అన్ని డాక్యుమెంట్స్ అని దొరుకుతాయి. దొరికితే ఇది ఎక్కడి నుంచి లేదు, ఏంటి, ఇది ఎవరి పేరు మీద తీసుకున్నారు, ఎలా తీసుకున్నారు ఆటోమేటిక్ తెలిసిపోద్ది. అతను నా దగ్గరికి వస్తాడు, ఏమయ్యా ఇది లక్ష్మయ్య గారు మీరు కొన్న ఈ ఆస్తి ఎక్కడిది, ఇది మీరు ఎక్కడి నుంచి ఇన్వెస్ట్, లాస్ట్ సార్ నాకు తెలియదు సార్ అని అసలు విషయం చెప్పేస్తాం. చెప్పినప్పుడు ఆటోమేటిక్గా దొరికిపోతాడు. సరే, నా ఆదాయానికి సంబంధించిన వివరాలు అడిగితే నేను చెప్పలేను, వివరించకుండా నేను పన్ను ఎగవేయడం కోసం అని చెప్పి ఇట్లాంటి బినామీ ఆస్తులు సమకూర్చుకుంటాను. కానీ ఈ దేశం మొత్తంలో బినామీ ఆస్తులు ఎవరెవరికి ఉన్నాయి, ఎంత ఉంది, ఎట్లా దాన్ని చేయడం అనే దానికి అవసరమైనంత యంత్రాంగం అయితే లేదు. ప్రస్తుతానికైతే యంత్రాంగం లేదు. కేంద్ర ప్రభుత్వం ఏం ప్లాన్ చేస్తుందంటే రిటైర్డ్ అయిన అధికారులను కొంతమందిని డిమానిటైజేషన్ మొదటి రోజు నుంచి వింటున్నాం. ఇది అది అఫ్కోర్స్ అది ప్లానింగ్ జరుగుతుంది. ఎవరు హెల్తీగా ఉన్నారు, యాక్టివ్గా ఉన్నారు అలాంటి ఆఫీసర్స్ ఐడెంటిఫై చేయమని చెప్పేసి ఆల్రెడీ అండర్ గ్రౌండ్ కార్యక్రమం జరుగుతుంది. అలాంటి వాళ్ళను తీసుకోక తప్పదు. ఎందుకంటే మరి ఇప్పుడున్న సిబ్బంది సరిపోరు. ఇలాంటి బేనామీ ట్రాన్సాక్షన్స్ బయటికి తీయాలన్నా, ఆస్తులు బయటికి తీయాలన్నా ఈ ఉన్న సిబ్బంది అయితే సరిపోదు. మరి దీని కొరకు ప్రత్యేకమైన సిబ్బంది కావాల్సిందే, అపాయింట్ చేయవలసిందే. అప్పుడే కానీ ఈ బేనామీ ఆస్తుల విషయాలు బయటకు వస్తాయి. ఇప్పటికే ఆదాయ పన్ను శాఖలో ఇప్పటికే కొన్ని వేల కేసులు పెండింగ్లో ఉన్నాయి, సంవత్సరాల తరబడి అని చెప్తున్నారు, సరైన స్టాఫ్ లేక. మరి ఇట్లాంటిది ఒక కొత్త కార్యక్రమం పెట్టబోతూ ఉంటే కేంద్ర ప్రభుత్వం దాదాపు 2-3 లక్షల అది 2-3 లక్షల రిటైర్డ్ ఉద్యోగులను ఐడెంటిఫై చేసుకొని పెట్టుకున్నారు. వాళ్ళ కాన్సెంట్ తీసుకొని, వాళ్ళ బయోడేటా తీసుకొని, లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ తీసుకొని వాళ్ళను దీనిలో దించాలని, ఆఫ్టర్ జనవరి మాసంలో దించాలని చెప్పి ఆలోచనతోటి మన మోడీ గారి ప్రభుత్వం ఉందని మాకు ఇన్ఫర్మేషన్. సార్ తెలకపల్లి రేవారు ఒకటి చెప్పండి, ఇప్పుడు మనం నవంబర్ 8 డిమానిటైజేషన్ తర్వాత ఈ 50 రోజుల కాలం, ఆ రోజు మొదటి రోజు నుంచే ప్రధానమంత్రి గారు చెప్తూ ఉన్నారు డిసెంబర్ 30 తర్వాత మీరు చూస్తారు ఫలితాలని చెప్పి. ఇప్పుడు ఈ బినామీ ఆస్తులను చేయడం విషయం అనేది దీని కంటిన్యూషన్గా చూడాలన్నా అసలు ఏమిటి? ఇప్పుడు నల్ల డబ్బులాగే 1988లోనే ఇలాంటి ఒక చట్టం వచ్చిందని అయితే దానికి అప్పట్లో నియమ నిబంధనలు ఏవి కావచ్చు. ఇప్పుడు చాలా విషయాలు ఇవేవో ఫ్రేమ్ చేయని కారణంగా అది కోరలేని పావులాగా. తర్వాత వాళ్ళు కూడా పాలించారు కదా, బీజేపీ వాళ్ళు కూడా 6 ఏళ్లలో పాలించారు. కాబట్టి ఇక్కడ సమస్య ఏంటంటే చట్టాలు, వరకట్న నిషేధ చట్టం, ఈ దేశంలో చాలా చట్టాలు ఉన్నాయి కదా. మత కలహాల నిరోధ చట్టం ఉంది ఉదాహరణకు, మతతత్వ రాజకీయాలు జరిగిపోతూనే ఉంటాయి.
బట్ మీ చట్టం ఇంట్లో ఏదైనా ఫంక్షన్ చేసుకుంటే పిలిచే అతిథుల సంఖ్య మీద కూడా చట్టం దాని ఉంది. మీద ఉంది. పరిమితికి కాబట్టి సంబంధించిన చట్టం చట్టానికి ఉన్నది. కళ్ళు లేవు తమ్ముడు, న్యాయానికి ఇల్లు లేదు, ఎప్పుడైనా చట్టం ఉంటుంది. ఇప్పుడు గతంలో 50 రోజులు అయిన తర్వాత అన్నదాన్ని దానికేమో అమెండ్మెంట్స్ పెట్టారు. ఇప్పుడు మళ్ళీ ఆ తర్వాత కూడా కొన్ని సమస్యలు తప్ప ఒకసారికి తీరిపోవని, అది సంపూర్ణంగా అమలు జరగలేదని స్పష్టం అవుతున్న కొద్దీ ఇంకా వేరే అంశాలు కూడా చాలా ఉన్నాయి దీనికి అని చెప్పి, ఇది నిజానికి నోట్ల రద్దుకు బేనామీ చట్టానికి ఏమిటి సంబంధం? ఇదేమి ఇప్పుడు ఉత్పన్నమైంది కాదు, ఇంతకుముందు నుంచి ఎప్పటి నుంచో కూడా ఉన్నటువంటి సమస్యనే. కాబట్టి అసలు సొంత పేర్లతో అప్పులు తీసుకొని ఎగేసిన వాళ్ళ ఆస్తులు మీరు ఏమైనా సొంత పేరుతో ఉన్నవి, బినామీ తర్వాత నామీ ఘరానా నామీల ఆస్తులే మీరు ఎవరు ఏమి ముట్టుకోలేదు ఇంతవరకు కూడా. ఈ దేశంలో ఎవరి ఆస్తులు పెద్దగా వాయిదా వీళ్ళు వేల వేసి అప్పులు స్వాధీనం చేసుకున్నారు. అందువల్ల చట్టాన్ని మనం స్వాగతిస్తాం, ఎందుకంటే పార్లమెంట్ ఇదివరకు చేసిన దానికి ఇంకొంచెం పదును ఎక్కించామని వీళ్ళు అంటున్నారు. కానీ ఇదేదో బ్రహ్మాస్త్రాన్ని సృష్టించినట్టు, వజ్రాయుధాన్ని కనిపెట్టినట్టు చెప్పడం మటుకు అతిశయోక్తి. ఇంతకుముందు అమలు జరగలేదు, ఇప్పుడు కూడా కొద్దిగా గొప్ప ఎంత అమలు జరుగుతుందో మనం ఆచరణలో చూడాలి. దీన్ని నమ్మాలి అని మనం అనుకుంటే ముందు బినామీ కాకుండా నేరుగా పేరుతో ఉన్నటువంటి ఆస్తులు ఎగేసిన వాళ్ళు పన్నులు ఎగవేసి మీరు చెప్పిన ఇన్ని లక్షల కేసులు ఏమి ఉన్నాయి వాటి విషయంలో ముందు చర్య తీసుకుంటే తర్వాత దీని గురించి మనం చేయొచ్చు. ఇప్పుడు ఈ ఇరకాట నుంచి బయటపడడానికి, ఇప్పుడున్న ప్రజల ఇబ్బందుల నుంచి చర్చ దారి తప్పించడానికి మేమేదో ఇక్కడ సృష్టించామని చెప్తే మటుకు దానికేమి మనం అతిగా ఏదో అద్భుతాలు జరిగిపోతాయి అనుకోనక్కర్లేదు. నోట్ల రద్దులు 45 రోజులు అయిపోయి అద్భుతాలు ఎన్నో చూసాం మనం, అద్భుతాలు అఘాయిత్యాలు. ఇది కూడా అలాంటి ఇంకొక ప్రచార ప్రహసనం అవుతుంది అంతే. అంటే కేంద్ర మీరు వేసిన ప్రశ్నలన్నీ కూడా చాలా వాస్తవికమైన. కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు నయీంను పట్టుకున్నారు, ఎన్ని ఆస్తులు స్వాధీనం చేసుకున్నారు చెప్పండి? నయీము చాలా బహిరంగ కేసు, నేరస్తుడు, గ్యాంగ్స్టర్, అన్ని పార్టీల వాళ్ళు ఖండించారు. నయీం ఆస్తులు ఎందుకు ఇప్పటివరకు పారదర్శకత లేదు, ఏం జరిగింది లోపల ఎంత తెలియదు దొరికింది కదా. ఎన్కౌంటర్ తర్వాత అనేది కానీ ఎవరికి ఆయన తెలియదు. చాలా బయటికి మంది ఆస్తులు చాలా తీసుకున్నాడని కదా ప్రచారాలు ఉన్నవి. ఎందుకు చేయలేకపోయారు? ఉదాహరణకు ఈ ప్రభుత్వాలన్నీ మరి అందరూ కూడా చాలా ఘటికులు, చాలా పెద్దగా మాట్లాడే వాళ్ళకి ఎందుకు చేయలేకపోయారు? కాబట్టి ఈ దేశంలో ఉన్న చట్టాలు పెట్టుబడులకు సంబంధించి కానీ ఆస్తుల యాజమాన్యాలకు సంబంధించి కానీ అవి పట్టుకునే విధంగా లేవు, ఒక విధంగా లొసుగులమయంగా ఉన్నాయి. ఇప్పుడు ఇది దీంట్లో ఉన్నాయని చెప్తున్నవి కూడా ఏదో ఈ లొసుగులన్నీ పూర్తి చేసి చాలా బ్రహ్మాండంగా పట్టేసుకుంటారని చెప్పడానికి అంత ఏమీ లేదు, దాంట్లో అంత సరుకు లేదు. ఉంటే కనుక వేరే విషయం. ఇప్పుడు ఈ బినామీ ఆస్తుల చట్టం అది కేంద్రానికి సంబంధించి మళ్ళీ రాష్ట్రాలు మళ్ళీ చట్టాలు చేసుకోవాలా లేకపోతే దీన్నే ఇచ్చేయాలా? మళ్ళీ కేంద్రం ఆదాయ పన్ను నల్ల డబ్బు కాబట్టి కేంద్రం చట్టాన్ని రాష్ట్రాలు చేసుకోవచ్చు. అయితే ఏమైనా అన్వయించుకోవాలంటే అదనపు నిబంధనలు వాళ్ళు ఏదైనా మళ్ళీ జోడించుకుంటే అంటే భూసేకరణ చట్టం లాగా ఇందులో కూడా భూసేకరణ చట్టం ఏమో అది ప్రజల ఆస్తులు గుంజుకోవడానికి సంబంధించింది, అదేమి నల్ల డబ్బు కాదు, ప్రజల ఆస్తులు లాక్కోవడానికి సంబంధించింది. దాంట్లో కూడా ఒక లొసుగు పెట్టినందువల్ల ఇప్పుడు ఉదాహరణకు 2 పంటలు మీరు లాక్కోవడానికి అంటున్నారు, ప్రభుత్వాలు చెప్పేది ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేయడానికి భూములు అవసరం కదా అంటున్నారు. ఈ రోజు మీరు చూస్తే ఫైనాన్స్ మ్యాగజైన్స్లో ఒక వార్త ఉంది, ఇన్ఫ్రాస్ట్రక్చర్కి సంబంధించి కూడా భారతదేశంలో కాంట్రాక్టులు చాలా విపరీతంగా ఆలస్యం అయిపోతున్నాయని, ఈ కాంట్రాక్టులు వేగవంతం చేయడం కోసం కమిషన్ ఇస్తారంట. ఎందుకంటే ప్రపంచ బ్యాంక్ ఫిర్యాదు చేస్తుందంట, భారతదేశంలో ఇన్ఫ్రా ప్రాజెక్టులు కాంట్రాక్టులు చాలా ఆలస్యం అవుతున్నాయి కాబట్టి వాళ్ళ సమస్యలు ఏవో మీరు త్వరితంగా పరిష్కరిస్తే వాళ్ళు తొందరగా డబ్బులు తీసుకొని బిల్లులు ఏదైనా ప్రపంచ బ్యాంక్ ఫిర్యాదు చేస్తే తప్ప మన వాళ్ళు మేల్కోరు అన్నట్టు. అందుకని బినామీ చట్టం రానండి, దాన్ని వ్యతిరేకించే అవసరం ఏం లేదు, మనం ఇంకా అధ్యయనం చేయొచ్చు. కానీ ఏదో అద్భుతం జరగబోతుంది ఎల్లుండి కల్లా అని అనుకుంటే మటుకు అది అనుభవం అలా లేదు. ఒక విధంగా నేను అంటాను, మీరు నోట్ల రద్దు మీద శ్రద్ధ పెట్టి దాని ముందు పకడ్బందీగా నోట్లు సరఫరా చేసే సమయంలో అది వదిలేసి దీని మీద ఎందుకు పడుతున్నారని ఒక విధంగా సందేహం కలుగుతుంది. ఒకసారి రవిచంద్ర రెడ్డి గారితో మాట్లాడుతుంది. రవిచంద్ర రెడ్డి గారు చెప్పండి, ఈ నోట్ల రద్దు కొనసాగింపుగా బినామీ ఆస్తుల చట్టాన్ని సవరణ తీసుకొచ్చి పకడ్బందీగా అమలు చేయడానికి చూడాలన్నా ఎట్లా చూడాలి దీన్ని? ఒకటి సార్, ప్రకటించిన రోజు నుంచి ఈ రోజుకైతే 50 రోజులు అయిపోయింది. ప్రకటించిన అర్ధరాత్రి కాబట్టి అనుకుంటే డిసెంబర్ అంటే 52 రోజులు అవుతుంది. డిసెంబర్ 30 ఆయన అడిగింది 50 రోజుల టైమే, డిసెంబర్ 30 వరకు అయితే 52 రోజులు అవుతుంది. రేపటి నుంచి రేపు కూడా లెక్కేసుకుంటే అంటే 9 నుంచి లెక్కేసుకుంటే. సో 52 రోజులు టైం ఏదైతే ఆయన అడిగి తీసుకున్నారో 50 రోజులు, మొట్టమొదటిగా దానికి తన బాధ్యత ఎంతవరకు వహిస్తారు అంటే బ్యాంకులు 10వ తేదీ నుంచి పని మొదలు పెట్టినాయి కాబట్టి అక్కడి నుంచి 50 రోజులు అంటే డిసెంబర్ 30. అట్లా కూడా వేసుకున్నా కూడా ఎన్ని వెసులుబాట్లు తీసుకున్నప్పటికీ ప్రధానమంత్రి గారు ఇప్పటికి
పబ్లిక్లోకి వచ్చి చేసిన అప్పీల్ ఏదైతే ఉందో 50 రోజులు నాకు ఇవ్వండి, 70 సంవత్సరాల అవినీతిని నేను కడిగేస్తా అని భారీ ఎత్తున స్టేట్మెంట్లు ఇచ్చి, ఇవ్వకపోతే మీరు వేసే ఏ పనిష్మెంట్కైనా నేను కట్టుబడి ఉంటాను అనే ఉద్దేశంతో ఏదైతే స్టేట్మెంట్ ఇచ్చారో ఆయన భారీ ప్రకటనలకే పరిమితమా, లేకపోతే 50 రోజుల తర్వాత నిజంగా ఆయన ఫెయిల్ అయిన ప్రసహనం ఏదైతే చేశారో, విఫలయత్నం ఏదైతే చేశారో దానికి బాధ్యత వహిస్తారా అనే దాన్ని మొట్టమొదటి ప్రశ్నగా కాంగ్రెస్ పార్టీ అడగదలుచుకుంది. ఒకటి, దీని తర్వాత ఏదైతే గాయం పెద్దదే, కానీ ఆ గాయాన్ని ఏం చేయాలో తెలియనప్పుడు ఇంకో గాయం పెద్దది చేస్తే బాగుంటుందేమో అనే ఉద్దేశంలో, అంటే మేము బినామీ చట్టానికో లేకపోతే వేరే ఇతర నల్లధనాన్ని పట్టుకోవడానికో కాంగ్రెస్ పార్టీ ఏం వ్యతిరేకంగా లేదు. కానీ మేము అడిగేది ఒకటే, మీ వెనకాల 28 లక్షల కోట్ల రూపాయలు దేశానికి అప్పు ఉన్న వాళ్ళందరూ మీ వెనకే ఉన్నారు, మీ ఫ్లైట్లలోనే తిరుగుతున్నారు, మీరే వాళ్ళని తీసుకెళ్లి కాంట్రాక్ట్లు ఇప్పిస్తున్నారు, మీరే వాళ్ళ డిజిటలైజేషన్కి బ్రాండ్ అంబాసిడర్గా లక్కీ డిప్పుల యోజనాలు పెట్టి మరీ డిజిటలైజేషన్ వైపు బలవంతంగా జనాల్ని మళ్లిస్తున్నారు. సార్, ఈ దేశంలో ప్రజాస్వామ్యం పరిడువిల్లుతూ ఉన్నప్పుడు ఒక భార్యతో సంసారం బలవంతంగా చేస్తే కూడా వ్యభిచారం అన్నంత తీవ్రమైన కేసులు ఈ చట్టాల్లో రూపొందించబడ్డప్పుడు మరి మీరు బలవంతంగా డిజిటలైజేషన్ వైపు ప్రజల్ని ఏ విధంగా మళ్లించదలుచుకున్నారు? మీరెందుకు బ్రాండ్ అంబాసిడర్గా అవతారం ఎత్తారు? మీరెందుకు లక్కీ డిప్పుల గురించి గర్వంగా ప్రకటిస్తున్నారు? మీకు చెప్పనించికా ఛాతి అని కాంగ్రెస్ పార్టీ ముందు ఏ రోజైతే అన్నారో ప్రియాంక గాంధీ గారు, అంటే మీ 56 ఇంచుల ఛాతి మీ లక్కీ డిప్పుల యోజనాలకే పరిమితమా? మీరు మాట నిలబెట్టుకునే దానికి పరిమితమా? ఈ బినామీ యాక్ట్ గురించి మేము విన్నదే కానీ దీని గురించి ఎలా అమలు చేస్తారో తెలియదు. సోషల్ మీడియాలో ఉన్న ప్రచారం ప్రకారం ఏప్రిల్ 1వ తేదీ 2017 నుండి మార్చి 31, 2018 వరకు ఉన్న ఆస్తులన్నీ కొనుగోలు అమ్మకాలు నిషేధిస్తూ ఒక చట్టం తీసుకురాబోతున్నట్టు, చట్టం తీసుకొచ్చిన తర్వాత ఆ అన్ని ఆస్తుల్ని కూడా ఆ కాల పరిమితిలో ఆయా రిజిస్ట్రార్ల అడిషనల్ స్టాఫ్ను పెట్టుకొని ఈపీపీబీ అంటే ఎలక్ట్రానిక్ పట్టాదార్ పాస్బుక్ అనే దాంట్లో రిజిస్టర్ చేసుకోవాల్సినట్టు, అలా రిజిస్టర్ కాని ఆస్తులన్నీ కూడా 2018 మార్చి 31 కల్లా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సొంతం చేసుకుంటుంది, దానివల్ల నేను నల్లధనాన్ని అరికడతామని చెప్పే విధంగా సోషల్ మీడియాలో భారీ ఎత్తున మోడీ గారి పేరుతో ప్రచారం జరుగుతుంది. దానికి బీజేపీ శ్రేణులు కానీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి కానీ ఎటువంటి ఖండన అయితే రాలేదు. ఎందుకంటే ఈ రోజు రేపు మనం చూస్తున్న ప్రతి ప్రకటన కూడా టీవీ మాధ్యమాల్లోనో సోషల్ మీడియాలోనో ఏదో ఒక వార్తా రూపంలోనో వచ్చినాయి తప్ప చట్టం రూపంలో ఏమీ తీసుకురాకుండానే రోజు సాయంత్రం టీవీలో ఏ ప్రకటన చేస్తే మరుసటి రోజు అదే అమలు జరిగింది. వాళ్ళు ఇంకు మార్క్ వేస్తే ఇంకు మార్క్ వేయించుకున్నారు, 2000 ఇస్తే 2000 తీసుకున్నారు, 2005 ఇస్తే 2500 తీసుకున్నారు, మరుసటి రోజు మొన్న 5000కి మించి వేస్తే మేము ఒప్పుకోమంటే భయపడ్డారు, మళ్ళీ ఎంతైనా వేసుకోవచ్చని వాళ్ళు భయపడ్డారు. ఈ కార్యక్రమం అంతటికీ కూడా మోడీ గారు ముందు 50 రోజుల తర్వాత పబ్లిక్ ముందుకు వచ్చి సమాధానం చెప్తారా? దానికన్నా పెద్ద గాయం చేసేది 31వ తేదీ పబ్లిక్ ముందుకు రాకుండా టీవీ ముందుకే. అంటే మోడీ గారిది 1 వే ట్రాఫిక్. ఎలాగంటే ఆయన మన్ కీ బాత్ ఆయనది చెప్తారు, ప్రజల మన్ కీ బాత్ ఆయన తీసుకోరు. విలేకరికి క్వశ్చన్లు వేసే అవకాశం మీరు ఎప్పుడైనా గమనించారా? ఈ ప్రజాస్వామ్యంలో ఈ 2.5 సంవత్సరంలో విలేకరుల ప్రశ్నలకు సమాధానం చెప్పిన రోజు ఏదైనా ఉందా? మీరు చూడండి సార్. రవిచంద్ర రెడ్డి గారు, ఒక్కటి ఇప్పుడు డిమానిటైజేషన్ అనేది నవంబర్ 8న తెచ్చిన డిమానిటైజేషన్ అనేది గుప్తంగా ఉన్న నగదును తీసుకురావడానికి బయటికి, ఇప్పుడు తేబోతున్నది గుప్తంగా ఉన్న ఆస్తులు బయటికి తీసుకురావడానికి. ఇది డిమానిటైజేషన్ కొనసాగింపు అని ఎందుకు అనుకోరు మీరు? సార్, ఒక్క మాట, గత వారం రోజుల నుంచి ఆర్బీఐకి చేరిన నగదు 14 లక్షల తర్వాత ఎంత జమ అయిందో చెప్పడం మానేశారు, మీడియా ముఖంగా ప్రకటించడం మానేశారు. అంటే ఆల్మోస్ట్ దాంట్లో ఫెయిల్ అయ్యామని ఒప్పేసుకున్నారు. కాకపోతే ఆ ఒప్పుకున్న దాన్ని ఎందుకంటే 16 లక్షలు ఉంటే 14 లక్షలు వచ్చేసిందంటే ఫెయిల్ అయినట్టు ఎందుకు అనుకుంటారు? ఇంకా 2 లక్షలే కదా, బహుశా ఈ వారంలో 2 లక్షలు కూడా వచ్చేసి ఉంటాయి. అదే నేను చెప్పేది, అదే ఫెయిల్ అయినట్టే. అదే నేను చెప్పేది. 15,45,000 కోట్ల రూపాయలు ఒరిజినల్ గా చలామణిలో ఉన్న పెద్ద నోట్ల విలువ 15,45,000 కోట్లలో వారం రోజుల ముందు 9 రోజుల ముందుకే 14,22,000 కోట్ల రూపాయల వరకు ప్రకటనలు మీడియా పరంగా ఇచ్చారు ఆర్బీఐ నుంచి. మరి తర్వాత ఎంత వచ్చింది, ఎందుకు రాలేదనేది ఏమైనా చెప్తున్నారా? సమాచారం ఎవరు? ప్రకటనలు రేడియో మిర్చి పెట్టినా, లేకపోతే ఎఫ్ఎం రేడియో పెట్టినా, టీవీ పెట్టినా, ఇంకోటి పెట్టినా, ప్రచార కండూతి, కీర్తి కండూతి తప్ప ఒక్క సమాధానానికి కూడా బాధ్యత. తిరుపతిరావు గారితో మాట్లాడదాం. పొడి తిరుపతిరావు గారు భారతీయ జనతా పార్టీ నాయకులు, కిసాన్ మోర్చా అధ్యక్షులు. తిరుపతిరావు గారు, ఒకటి చెప్పండి, అంటే ఇప్పుడు డిమానిటైజేషన్ దగ్గరికి వచ్చేసరికి ఒక విమర్శ వచ్చింది. ఏమిటి అంటే, మా డబ్బు బ్యాంకులో ఉన్నదాన్ని మమ్మల్ని విడ్రా చేసుకొనివ్వరా అనే విమర్శ కొంత వినిపించింది.
ఇప్పుడు రేపు ఆస్తుల కొనుగోళ్ళు అమ్మకాల మీద కూడా నిషేధం అంటే నేను ఏ ఆస్తి కొనాలి, నేను ఏ ఆస్తి అమ్ముకోవాలి, నేను ఎంత డబ్బు డ్రా చేసుకోవాలి, నేను ఎంత డబ్బు ఖర్చు పెట్టాలి, వీటన్నిటి మీద ప్రభుత్వం పెత్తనం ఏంటి, ప్రభుత్వం నిఘా ఏమిటి అనే విమర్శ చాలా వస్తున్నది. నరేంద్ర మోదీ గారు భయం అనగానే భయపడుతున్నారట జనాలు, మళ్ళీ ఏ నిర్ణయం వస్తుందో అని. 31 కోసం వెయిట్ చేస్తున్నారు సార్. ఇప్పుడు ఇక్కడ ఒక విషయం గమనించాలండి. చెప్పండి. డిమానిటైజేషన్ సంబంధించి ఆయన తీసుకున్నటువంటి గడువులోగా ఏం జరుగుతుంది ఏంటనేది ఈ నెలాఖరులోగా వారే ఇంకో 2-3 రోజులు అయితే తెలిసిపోతుంది. చెప్తారు ఖచ్చితంగా. ఈ 14 లక్షలు వచ్చాయి, తర్వాత లెక్కలు చెప్పట్లేదు, ఇవన్నీ ఏవి వాస్తవాలు కాదు. ఎన్ని వచ్చింది అనేది ఖచ్చితంగా అది వాళ్ళ ఎవరైనా సరే తెలుసుకోగలిగినటువంటి హక్కు ఉన్నటువంటి దేశంలో మనం ఉన్నాం. గవర్నమెంట్ దాచేయడానికి ఏమీ లేదు ఇక్కడ. దాన్ని అంశం పక్కన పెడితే ఇప్పుడు మీరు ఎప్పుడు ఏదైతే అన్నారో ఈ బినామీ ఆస్తులు సంబంధించినటువంటి వ్యవహారం, దాని కొనసాగింపుగా ఇది తీసుకున్నది కాదు. దీనికి నవంబర్ 8వ తేదీన డిమానిటైజేషన్ సంబంధించి ఏదైతే ప్రకటన వచ్చిందో ఆ నవంబర్ 1వ తేదీ నుండి ఈ యాక్ట్ కూడా ఇంప్లిమెంట్ అయింది. ఫోర్స్లోకి వచ్చింది. ఇంప్లిమెంటేషన్ అనేది 3వ అంశం. ఆగస్టులోనే ఈ చట్టానికి సవరణ కూడా జరిగింది. ఏదైతే 88లో ఉన్నటువంటి బినామీ అసెట్స్ సంబంధించినటువంటి యాక్ట్ సంబంధించి ఆగస్టులో చట్ట సవరణ జరిగింది. నవంబర్ 1వ తేదీ నుండి ఫోర్స్లోకి వచ్చింది. కాబట్టి దీని కొనసాగింపుగా దీన్ని ఏదో మభ్యపెట్టడానికి చేయడానికి భారతదేశంలో ఇంత పెద్ద ప్రజాస్వామ్య వ్యవస్థ 130 కోట్ల మంది జనాభా ఉన్న దేశంలో చీట్ చేయడం అనేసి అంటే అంత ఈజీ వ్యవహారం కాదండి. గతంలో కాంగ్రెస్ వాళ్ళు చేశారు, ఏం జరిగిందో మనం చూసాం. ఇవాళ మేము అదే అడుగుతున్నాం, మోడీ గారు ఏం చెప్తారు? మరి కాంగ్రెస్ వాళ్ళు ఏం చేశారు? 60 ఏళ్ళు వాళ్ళు ఉన్నారు. ఇందాక రవి గారు చెప్పారు 6 ఏళ్ళే మేము చేసింది. 6 ఏళ్ళు అన్నీ ఒకేసారి. ఇవాళ కూడా 2.5 ఏళ్ళు. ఇవాళ ఉన్నటువంటి చెప్తున్నారు సోషల్ మీడియాలో వస్తున్నవని చెప్పేసి దేశంలో ఇంతమంది వెనకబడి ఉన్నారు, 90% మందికి బ్యాంక్ అకౌంట్ లేదు. ఎవరు తప్పండి? మోడీ గారు వచ్చిన తర్వాత 25 లక్షల జన్ధన్ ఖాతాలు తెరిచాం. అంతకుముందు తెచ్చున్నట్లయితే ఈవేళ ప్రాబ్లం లేదు కదా. ఏదైతే డిమానిటైజేషన్లో వేలెత్తి చూపుతూ మోడీ గారు విఫలమయ్యారని చెప్తున్నటువంటి కారణాలు కూడా ఇలా చూపిస్తున్నాయన్నమాట. 1 ఏళ్ళు పెడితే ఈ 4 మేము చేసిన తప్పులు అని చెప్పి వాళ్ళు ఒప్పుకోవాలి, తప్పదు. డిమానిటైజేషన్లో ఎందుకు ఒకవేళ ఫెయిల్ అయ్యింది, ఎందుకు ఫెయిల్ అయ్యారనే దాని విషయం మీద ఏదన్నా వాళ్ళు ఆరోపణలు చేస్తే అవన్నీ వాటి కారకులు కాంగ్రెస్ వాళ్ళే. 60 ఏళ్ళు పరిపాలించారు, మేము 6 ఏళ్ళు ఇప్పుడు 2.5 ఏళ్ళు తిరుపతిరావు గారు చేశాం. ఒక్క నిమిషం. ఈ బినామీ ఆస్తులకు సంబంధించింది కూడా ఇది ఇంప్లిమెంటేషన్ సంబంధించి ఇందాక చెప్పారు రెవెన్యూ అధికారి వారు సీనియర్ రెవెన్యూ అధికారి 3 లక్షల మంది ఇప్పుడు ఉన్నటువంటి మ్యాన్ పవర్తో ఇది జరిగే పని కాదని చెప్పేసి ముందుగానే ఊహించి 3 లక్షల మందిని దేశవ్యాప్తంగా దీనికోసం, అది కూడా అనుభవజ్ఞులైనటువంటి ఎవరో కొత్త వాళ్ళని తీసుకొస్తే మళ్ళీ అక్కడ ఏమన్నా ప్రాబ్లమ్స్ రావచ్చు అని చెప్పేసి వారిలా అనుభవం ఉన్నటువంటి ఒక 3 లక్షల మందిని ఐడెంటిఫై చేయడం జరుగుతుందని చెప్పి కూడా చెప్పారు. వీరన్ని ద్వారా ఇది ఇంప్లిమెంట్ జరుగుతుంది. ఒకే రోజులో ఒకే తెల్లవారేసరికి జరిగిపోయే వ్యవస్థ కాదు మంది. తర్వాత ఇవన్నీ ఇవాళ ఉన్నటువంటి పరిస్థితి అన్నీ కూడా గత కొంతకాలంగా వచ్చినటువంటి పరిస్థితులు ఒకే రోజు. మోడీ గారు కూడా డిమానిటైజేషన్ విషయం మీద ఆయన ఒకటే చెప్పారు, ఏదైతే నగదు లభ్యత ఇంత పెద్ద వ్యవస్థ అండి ఇది, 100 కోటి దరిద్రాలకి అనంత కోటి ఉపాయాలు వెతుకుతున్నటువంటి ప్రజానీకం ఉన్నటువంటి వ్యవస్థ. కానీ ఇక్కడ తిరగబడి అనంతకోటి దరిద్రాలకు 100 కోటి ఉపాయాల్లాగా తయారైనట్టుంది. 100 కోటీశ్వర్ల ఉపాయాలకు 16 లక్షల కోట్లు బ్యాంకులోకి వచ్చేరితే మీరు మళ్ళీ కొత్తగా విడుదల చేసే నోట్ల సంఖ్య ఎంత? చేరినా ఇవాళ చూడండి, మిత్రులు సోషల్ మీడియాలో చెప్పారు, ఇవాళ సోషల్ మీడియాలో చూడండి, పాకిస్తాన్ టన్నుల కొద్ది ఫేక్ కరెన్సీని చేస్తున్నట్టు సోషల్ మీడియాలో చూస్తున్నాం మనం. అది విజయం కాదా? డిమానిటైజేషన్ విజయం కాదా? అదంతా మన కరెన్సీలోకి వచ్చినట్లయితే ఏమయ్యేవాళ్ళం? ఒక్క ఉదాహరణ చాలు సార్ డిమానిటైజేషన్ సక్సెస్ అయ్యింది అనడానికి. సక్సెస్ రేట్ అనేది 100% ఉండొచ్చు, 1% ఫెయిల్యూర్ మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఇప్పటికే కొన్ని ఉదాహరణలు ఉన్నాయి. ఒక మాట మీరే చెప్పారు ఏమిటంటే ఈ బినామీ ఆస్తుల చట్టం అనేది ఇంప్లిమెంటేషన్ అనేది ఈ డిమానిటైజేషన్ కంటిన్యూషన్ ఏం కాదు అని మీరు చెప్పారు. కాదు అని మీరు చెప్పారు, కరెక్టే. నవంబర్ 1 నుంచే అది లాగులోకి వచ్చింది, అమల్లోకి వచ్చింది అని చెప్పారు. అయితే మనం ఒకటి గమనించాల్సింది ఏమంటే సమయం, సందర్భం అని ఉంటాయి. డిమానిటైజేషన్ వల్ల, డిమానిటైజేషన్ ఎఫెక్ట్స్ వల్ల వచ్చిన నెగటివ్
దీన్ని ఇచ్చేసుకోవడం కోసం ఇప్పుడు ఈ బినామీ ఆస్తుల చట్టం దీన్ని ఇవాళ ఈ సందర్భం ఈ సందర్భంలో తీసుకురావడానికి కదా అందరూ ఎవరు చెప్పారు సార్? విమర్శిస్తున్నది. ఎవరు చెప్పారు? ఇది కూడా మోడీ గారు డిమానిటేషన్ చేశారా? లాంటి మోడీ గారు ఇంకొక ఇప్పుడు సమస్యగా తయారవుతుందేమో అని ప్రజలు బాధపడుతున్నారు కదా. ఇవాళ ఆందోళన చెందుతున్నారు కదా. దాన్ని రానియండి, ఎప్పుడు దాని మీద ప్రకటన వస్తుందో దాన్ని చూసి మనం చర్చించడం మంచిదే. ఇప్పుడు వాళ్ళు ఉన్నటువంటిది ఒకటి, ఈ చట్టం ఒకవేళ ఇంప్లిమెంట్ అయితే ఎంతవరకు జరుగుతుంది, దానికి అవసరమైనటువంటి సూచనలు ఏమని చెప్పేసి మనం ఇవాళ చర్చించవచ్చు. కానీ దాని కొనసాగింపుగా ఇది ఏమన్నా ఇప్పుడు అనౌన్స్మెంట్ వచ్చిందా? గవర్నమెంట్ ఏమి అనౌన్స్ చేయలేదు కదా ఇంకా. ఒకటి, దీనికి అవసరమైనటువంటి మెకానిజం ఎప్పుడైతే డెవలప్ అవుతుందో అప్పటి నుండి ఇంప్లిమెంట్ అవుతుంది సహజంగా. నేను అదే చెబుతున్నా, 88లో చట్టం ఎవరు చేశారు? ఇది అనౌన్స్మెంట్ రాలేదు కానీ చట్టానికి సవరణలు తీసుకొచ్చే ప్రయత్నాల్లో ఉన్నది వాళ్ళ కేంద్ర ప్రభుత్వం. ఇది ఒక్కటే కాదండి, మోడీ గారు చెప్తున్నారు, మన్ కీ బాత్ లో చెప్తున్నారు, ఇదే ఒక్క అంశమే కాదు, నల్లధనంకు సంబంధించి ఎన్ని కోణాల్లో ఉన్నాయో అన్ని కోణాలని మేము స్పృశిస్తామని చెప్పడం జరుగుతుంది. ఇది ఒక్కటే కాదు, దానికి ఇదే సందర్భమా అని చెప్పడానికి కూడా మనం ఇచ్చేసుకోవాల్సిన పని లేదు. ఎందుకంటే దీనికంటే ముందే ప్రక్రియ స్టార్ట్ అయిపోయింది. ఇప్పుడు మీరు అన్నట్టుగా టెక్స్ట్ కాంటెక్స్ట్ అని ఇప్పుడున్న కాంటెక్స్ట్లో తప్పనిసరిగా మోడీ గారే చెప్పారు వాస్తవంగా బినామీ చట్టం కూడా రాబోతుందని. గత కొంతకాలంగా మన చర్చలకు వచ్చే వాళ్ళందరూ కూడా చెప్తున్నారు ఏమని, ఇదిగో బినామీ వస్తుంది, ఆ తర్వాత గోల్డ్ కంట్రోల్ వస్తుంది, ఆ తర్వాత విదేశీ ఆస్తులు. తిరుపతిరావు గారు వారు బాధ్యతగా ఏంటంటే సంబంధం లేదని చెప్తున్నారు. కానీ భారతీయ జనతా పార్టీ యొక్క లేదా కేంద్ర ప్రభుత్వం యొక్క రాజకీయ ప్రచారం అలా లేదు. ఇది బినామీ అనేది దాని కొనసాగింపు, అసలు ముందున్నది ముసళ్ళ పండగ అనే దానికి ఒక ఉదాహరణగా చెప్తున్నారు. అయితే వారు ఇది జయప్రదమైందని చెప్తున్నారు. మోడీ గారు అయితే నిన్న ఉత్తరప్రదేశ్ ప్రచారంలో టెర్రరిజం ఆగిపోయిందని కూడా చెప్పారు. టెర్రరిజం కూడా చూడండి నిలిచిపోయింది, నోట్ల రద్దు. ఇంతకంటే కూడా ఒక ప్రధానమంత్రి నుంచి అవాస్తవికమైన ప్రకటన మనం ఊహించలేము. అసలు ఇంత పెద్ద దేశం వారే అన్నట్టుగా వెంటనే జరిగిన ఘటనలు కాశ్మీర్లో జరిగినవి ఉన్నాయి. ఆ విషయం పక్కన పెడితే కూడా ఘటనలు సమస్యలు దేశంలో ఉంటూనే ఉన్నాయి. అది అసలు నోట్ల రద్దుతో టెర్రరిజం ఆగిపోయిందని, పాకిస్తాన్లో కట్టలు ఉన్నాయని నిజానికి అప్పుడు చెప్పిందండి 3 లక్షల కోట్లు వస్తే మనం జయప్రదమైనట్టు. ఆ 3 లక్షల కోట్లు దాదాపు వచ్చేసినాయి. ప్రజలు ఎక్కువగా బాధపడ్డారు. ఇక్కడ నేను ఇందాక కూడా అంటుంది ఏంటంటే, ప్రత్యక్షంగా కనబడుతున్న వాటి మీద మీరు చర్యలు తీసుకోకుండా, ఎగవేతదారులను మీరు స్పృశించకూడదు. దానికి ఎందుకు మీరు 50 రోజులు ఆగాలి? నిజం చెప్పాలంటే ఆ ప్రక్రియ ఇంకా చాలా ముందే మొదలైంది కదా. విజయమాలే వెళ్ళిపోవడం కదా, సంజయ్ భట్ ఎవడో ఆయన కూడా ఆర్మ్స్ డీలర్ వెళ్ళిపోయాడు అనే వార్త వస్తే కాదు ఉన్నాడు, ఆయన ఎక్కడున్నాడు కూడా తెలియని పరిస్థితి. కాబట్టి నేను చెప్తుంది, మనకు తెలుగులో సాగుతుంది, ఏనుగుల కంతలు వదిలేసి చీమల రంధ్రాలు. ఆ పద్ధతిలో ఇప్పుడు బినామీ చట్టం అనేదాన్ని అతిగా చెప్తూ ఉంటే ఇది అమలు జరగడానికి కూడా వారు అంటున్నారు. మరి వారు అనుభవజ్ఞులని పాత వాళ్ళని తీసుకున్నట్టయితే ఇవన్నీ పెరిగింది ఎవరి హయాంలో? ఇవన్నీ పెరిగింది కూడా ఈ మాజీ అధికారుల హయాంలోనే కదా. 8 లక్షల కోట్లు లెక్కలు చెప్తున్నారు, ఇవి బ్యాంకుల నుండి తీసుకునే కదా. మీరేం చేయలేదు కదా, మీరు ఏం చేయలేదు కానీ వెళ్ళిపోయింది మీ హయాంలో. వెళ్ళిపోయింది మీ హయాంలో. విజయ్ మాల్యా సడలించి పంపించింది మీ హయాంలో. పంపించింది అనేది కాదు సార్. ఇప్పుడు ఇంతకు ముందు కూడా ఎంతమందో వెళ్ళిపోయారు. రవిచంద్ర రెడ్డి గారు మాట్లాడమని ఇంకో షార్ట్ బ్రేక్ తీసుకున్నాం. వెల్కమ్ బ్యాక్ టు ద ఫోర్త్ ఎస్టేట్. మనం బినామీ ఆస్తులను కూడా వదిలిపెట్టదు ప్రభుత్వం అన్న విషయం మాట్లాడుకుంటున్నాం. రవిచంద్ర రెడ్డి గారు చెప్పండి. ఇప్పుడు యాక్చువల్గా 30 తర్వాత మూడింది అనే స్టేట్మెంట్ చాలా భావోద్వేగంతో మొన్న ఒక బహిరంగ సభలో మోడీ గారు చెప్పారు. ఆ మూడింది ఏదంటే అక్రమార్కులకో నల్ల కుబేర్లకో మూడితే ప్రజలందరూ సంతోషిస్తారు, కాంగ్రెస్ పార్టీ వెల్కమ్ చెప్తుంది. కానీ ఇప్పటికే జనాలకు మూడింది. ఈ జనాలు 150 మంది దాకా చనిపోయారు. ఆ చనిపోయిన వాళ్ళకి సమాధానం ఏం లేదు. ఎవరన్నా అడిగితే హేళనగా ట్రైన్ యాక్సిడెంట్లో చనిపోవట్లేదా, హుదు వస్తే చనిపోవట్లేదా అంటే ప్రకృతి విపత్తులతో సమానంగా భగవంతుడిలాగా మోడీని వీళ్ళు ఆరాధిస్తున్న తీరు, వీళ్ళు హేళన చేస్తున్న తీరు చూస్తే భయం అనిపిస్తూ ఉంది. ఎందుకంటే ముఖ్యంగా 150 మంది దాకా చనిపోయిన దాంట్లో 23 మంది కేవలం ఆంధ్రప్రదేశ్ నుంచే ఉన్నారు. ఆ 23 మందికి స్వాంతనం కలిగే మాటలు చెప్పకపోగా ఇలాంటి మాట్లాడిన అంటే ప్రకృతి విపత్తుతో సమానంగా మోడీ గారు తెచ్చిన విపత్తు వల్ల ఇంతమంది చనిపోతే దానికి ఎటువంటి కూడా స్వాంతన పరిచే మాటలు కూడా కనీసం మాట్లాడలేని కుసంస్కారం.
అంతేకాకుండా ఈరోజు ఏదైతే విపరీతమైన చర్యలు తీసుకుంటామని భయభ్రాంతులను చేయొద్దు, మీరు ఇంప్లిమెంట్ చేయండి. మీరు ఏమేమి చేయాలనుకున్నారు ఖచ్చితంగా చేయండి. ఇప్పుడే పెద్దలు చెప్తూ 3 లక్షల మంది దాకా రిజర్వ్గా ఉన్న రిటైర్డ్ ఎంప్లాయీస్ని మేము రిక్రూట్ చేసుకున్నాం. ఎప్పుడు మీరు ముందు చట్టం తెస్తారు, తర్వాత ఉద్యోగస్తులను ఎత్తుకుతారు, తర్వాత ఉద్యోగస్తులను రిక్రూట్ చేసుకుంటారు. అంటే ఈ లోపల కాలయాపన ఎంత? ఇప్పుడు మొన్న మీరు ముఖ్యంగా మీరు నోట్లు ముందు రద్దు చేశారు, తర్వాత ప్రింటింగ్ ప్రెస్లకు పోయి ప్రింటింగ్ కోసం ఆర్డర్ పెట్టారు. ఇదే విధంగా మీరు ప్రతిదీ చేస్తే ఇప్పటికే వ్యవస్థలో 1,80,000 కోట్ల రూపాయలు, ముఖ్యంగా దీంట్లో 92,000 కోట్ల రూపాయలు పని ద్వారా సంపాదించే డబ్బుని ఈ దేశం కోల్పోయింది ఈరోజు. వాళ్ళందరూ ఉపాధి పోయింది ఈరోజు. అంతేకాకుండా బ్యాంకులు గత 45 రోజులు 48 రోజుల నుంచి లెండింగ్ ప్రాసెస్ మానేసాయి. ముఖ్యంగా బ్యాంకుల్లో ఈరోజు డిపాజిట్ అయిన అమౌంట్లో 14.5 లక్షల కోట్లు, కనీసం 7 లక్షల కోట్లు, 5 లక్షల కోట్లు వేసుకున్న అయిన పక్షం సేవింగ్స్ బ్యాంకుల్లో ఉంది. ఈరోజు సేవింగ్స్ బ్యాంకుల్లో ఉన్నది ప్రతి దానికి కూడా 4% ఇంట్రెస్ట్ కట్టగల కస్టమర్కి. దాని ప్రకారం 1,00,000 కోట్లకి 300 కోట్ల చొప్పున వడ్డీ కట్టాలి. ఒక నెల పాటు 5 లక్షల కోట్లు ఉంటే 1,500 కోట్లు కట్టాలి. ఆ బ్యాంకులు ఎక్కడి నుంచి ఆదాయం లేకుండా, లెండింగ్ ప్రాసెస్ లేకుండా ఆ డబ్బంతా ఎలా కడతాయి? అంటే బ్యాంకులు మళ్ళీ నష్టం వైపు పయనిస్తూ ఉన్నాయి. ముఖ్యంగా బ్యాంకులను ఈ విధంగా నష్టపరిచే హక్కు మీకు ఎవరిచ్చారు? పేద ప్రజల పని చేసుకొని బతికే హక్కుని లాక్కునే హక్కు మీకు ఎవరిచ్చారు? ముఖ్యంగా ఏదైతే ప్రతి ఒక్క దాంట్లో ఫెయిల్యూర్తో పాటు జనాలను చంపే హక్కు ఎవరిచ్చారు? ముఖ్యంగా సార్ 2 మాటలు మాట్లాడాల్సింది ఉంది సార్. ముఖ్యంగా ఈ వీసా వైపు, ఈ మాస్టర్ కార్డు వైపు, ఈ పేటీఎం వైపు ఏదైతే జనాల్ని బలవంతంగా మళ్ళిస్తున్నారో దానికి ఒక ఎగ్జాంపుల్ చెప్పాల్సిన అవసరం ఉంది. ఒక దేశంలో కూడా కాదు, ఒక ఊర్లోకి తీసుకుంటే మీకు 50 రోజుల పాటు మంచినీళ్ళు అందవు. మీరు తాగునీళ్ళు కావాలంటే మినరల్ వాటర్ కొనుక్కోండి. మినరల్ వాటర్ మీకు 40 పైసలకే ఇస్తాం, దాంట్లో 20% సబ్సిడీ ఇస్తాం. మీరు కానీ మినరల్ వాటర్ రోజు తాగితే 10 రూపాయలు గిఫ్ట్ కూడా ఇస్తాం నెలకని చెప్పి ఏ విధంగా బలవంతంగా మినరల్ వాటర్ వల్ల దానివల్ల ఉపయోగాలు, ఆరోగ్య నియమాలు చెప్తూ ఒక ప్రధానమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి బ్రాండ్ అంబాసిడర్గా మినరల్ వాటర్కి మారితే ఏ విధంగా ప్రమాదమో, అదేవిధంగా ఈరోజు డిజిటలైజేషను, క్యాష్లెస్ ఎకానమీ అనే దాని ముసుగులో వీసా కార్డ్, మాస్టర్ కార్డుల ద్వారా ఒక సంవత్సరానికి 1,65,000 కోట్ల రూపాయలు విదేశీ సంస్థలకి దోచిపెట్టే మదర్ ఆఫ్ ఆల్ స్కామ్స్ బీజేపీ పాల్పడింది. దీని సాక్ష్యాధారాలతో కూడా బడ్జెట్ సెషన్ లో కాంగ్రెస్ ఎండగడుతుంది. ఈ దేశం ముందు బీజేపీని, ప్రధానమంత్రి మోడీ గారిని దోషిగా కాంగ్రెస్ పార్టీ నిలబెడుతుంది అన్న విశ్వాసంతో కాంగ్రెస్ పార్టీ ఉంది. లక్ష్మణ్ గారు చెప్పండి, మీరు అంటే రెవెన్యూలో పనిచేస్తున్నారు మీరు, తర్వాత ఇప్పుడు ఈ డిమానిటైజేషన్ వల్ల జరిగిన నష్టాలు, ఇబ్బందులు వారు చెప్పినట్టు వారు కొన్ని అంకెలు చెప్తూ ఉన్నారు. ఏంటంటే ఇన్ని పని దినాలు పోయినాయి, ఎంత డబ్బు పోయింది పేదలది అనేది. తర్వాత ఇవాళ ప్రధానంగా చూడాల్సింది బ్యాంకుల లోనింగ్ ఇది ఆగిపోయింది, కంప్లీట్గా లోనింగ్ ఆగిపోయింది, రికవరీస్ ఆగిపోయినాయి, అన్ని రకాలుగా ఇబ్బందులు పడుతున్నారు ప్రజలు. అదైతే ఉంది. ఇది కొంచెం ఆలోచించి చేయవలసిన పని ఉండే సార్. ఇది ఆలోచన లేకుండా అనాలోచితంగా చేసిన పని వల్ల ప్రజలు ఇటు అనేక ఇబ్బందులు అయితే గురవుతున్నారు. మరి దీన్ని ఎట్లా రెక్టిఫై చేయగలుగుతాడు అనే విషయానికి వస్తే మరి చాలా కష్టతరమైన విషయం ఇది. మరి భారతదేశంలో ఎప్పుడూ లేని పద్ధతిలో ఈ పద్ధతి తీసుకురావడం వల్ల చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు ప్రజలు. దీని రెక్టిఫికేషన్కి వెళ్తే ఛాన్స్ ఎక్కడ కనిపిస్తలేదు. తిరుపతి గారు, రవిచంద్ర రెడ్డి గారు చెప్పండి సార్. దేశంలో దొంగలు పడ్డారని దేశం మొత్తం కొరడా దెబ్బలు కొట్టినట్టు, దేశం మొత్తం కొరడా దెబ్బలు కొట్టినట్టు దొంగలను పట్టుకుంటా అనే పేరుతో దేశంలో జనాన్ని ఏదైతే ఇబ్బంది పెట్టారో, కానీ అసలు దొంగలందరూ ఆయన వెనకే ఉన్నారు. అది ఆయన వెనకే ఉన్నారు. మరి దాన్ని ఎందుకు గుర్తించాలని అడుగుతాం. రైట్, తిరుపతి గారు ఒకటి చెప్పండి. అంటే ఏ చర్య అయినా ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం తీసుకునే ఏ చర్య అయినా కూడా ప్రజల కోసం, ప్రజల బాగు కోసం, లేదా దేశ సంపదను కాపాడడం కోసం తీసుకునే ఏ చర్య అయినా ప్రజల్ని కన్విన్స్ చేసి వాళ్ళని దానికి సిద్ధం చేసి తీసుకుని ఉంటే బాగుండేది. డిమానిటైజేషన్ అదే జరిగింది. ఇప్పుడు మళ్ళీ బినామీ ఆస్తుల మీద పడుతూ ఉంటున్నారు. ఇది ప్రజల్లో నెగటివ్ రియాక్షన్ రావడానికి కారణం అవుతున్నది కదా. ఇది ఎట్లాంటి పరిపాలన అనుకోవాలి? సరే, ఒక్క విషయం అండి, నరేంద్ర మోడీ గారు కానీ లేకపోతే ఆ ప్లేస్లో ఉన్నట్టు మరో వ్యక్తి కానీ ఒక ప్రధానమంత్రిగా మరో వ్యక్తి అయితే ఇంత హార్ష్ డెసిషన్ తీసుకునేవాడు కాదేమో, తీసుకోలేడు, అది కూడా అవ్వచ్చు. కానీ ఆ ప్లేస్లో ఉన్నటువంటి ఏ వ్యక్తి కూడా అనాలోచితంగా అయితే ఎటువంటి నిర్ణయం తీసుకోరు. ఒకటి, వ్యవస్థలో ఏదైతే అప్డేట్స్ ప్రాబ్లమ్స్ అవ్వచ్చు, లేకపోతే ఏదైనా అవ్వచ్చు, వచ్చేటప్పుడు కొన్ని సర్దుబాట్ల కోసం కొన్ని అమెండ్మెంట్స్తో వెళ్ళినటువంటి పరిస్థితి అయితే ఉండొచ్చు. అనాలోచితమైతే కాదు. ఎందుకంటే ఇందా చెప్తున్నారు, కొద్దిమందే ఉన్నారు, అందరికీ కొరడా దెబ్బలు ఎందుకు అనేసి. ఆ విషయాన్ని వాళ్ళు చెప్పడం ఏంటి? నరేంద్ర మోడీ గారే స్వయంగా అప్పీల్ చేసినటువంటి సందర్భం ఉంది మనకి. ఈ కొద్దిమంది ఎప్పటి నుండి వచ్చారు? నరేంద్ర మోడీ గారు వెనకున్నారా?
అంటే మీ వెనక నుండి వచ్చి నరేంద్ర మోడీ గారు వెనక్కి వచ్చేసారు. సహజమే, అధికారం అంటే మార్పిడి మీరు జరగగానే ముందు వాళ్ళ పెట్టి అధికారంలో ఎవరుంటే వారు వెనకాలకి వెళ్తారు. అంటే 60 సంవత్సరాలు పెంచి పోషించినటువంటి 60 సంవత్సరాలు పెంచి పోషించినటువంటి ఎలా మీరు తిరుపతి తప్ప రావు 2.5 ఏళ్ళు గారు పేర్లు చెప్పాల్సిన అవసరం లేదు, కానీ వాళ్ళ బడా బడా పెట్టుబడిదారులంతా కూడా అధికారంలో ఎవరుంటే వారు వెనకాల ఉంటారు, లేదా అధికారంలోకి వస్తే అనుకున్న పక్షాలకు డబ్బు సాయం చేస్తారు. ఆ సంస్కృతి త్వరలో నశించిపోద్ది సార్. ఖచ్చితంగా నరేంద్ర మోడీ గారు కాదు, భారతీయ జనతా పార్టీ విధి విధానాలు అదొక భాగం. నరేంద్ర మోడీ గారనే కాదు, ఖచ్చితంగా ఆ సంస్కృతికి బయటపడడానికి వాళ్ళు ఇవన్నీ ఎందుకు డిమానిటైజేషన్ రాజ్యాంగంలోనే ఉంది. అంబేద్కర్ మహనీయుడే ప్రస్తావించాడు. ఎందుకు చేయలేదు? 78లో జరిగింది, అది కూడా కాంగ్రెస్ ఇతర ప్రభుత్వంలో జరిగింది. ఏం కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకు చేయలేదు? కానీ విపక్షంలో కూడా మీరు వ్యతిరేకించారు కదా డిమానిటైజేషన్. మేము వ్యతిరేకించలేదండి, మేము వ్యతిరేకించలేదు. అదే ఇప్పుడు చెప్తున్నాం. ఇక్కడే ఉన్నాయి సార్. నోట్ల ప్రింటింగ్ ఒక్క నిమిషం నోట్ల ప్రింటింగ్ కోసమని వెళ్ళారు అంటున్నారు. నోట్ల ప్రింటింగ్ ముందు ఎలా చేస్తారండి? దానికి ఒక సిస్టమ్ ఉంటుంది కదా. ముందు చేయాల్సిన 2000 రూపాయల నోట్లు చేశారు, దానికి ఎందుకని చెప్పి చాలా సందర్భాల్లో చెప్పుకున్నాం. ఇప్పుడు వద్దు ఇంకా దాని గురించి డిస్కషన్ అవుతుంది. అదేవిధంగా ఎలా వెళ్తారు ముందుగా? అలాంటి సందర్భంలో మేము వ్యతిరేకించేది తప్పిస్తే అవినీతికి వ్యతిరేకంగా మాట్లాడినటువంటి భారతీయ జనతా పార్టీ అయితే కాదు. ఇప్పుడు అవినీతికి సంబంధించి, నల్లధనానికి సంబంధించి విభిన్న కోణాల్లో ఉంది. దీనికోసమని ఇప్పుడు ఇవాళ బెనామీ ఆస్తుల చట్టం కూడా ఊరికే ఒకటే ప్రాబ్లం ఏమొచ్చింది అనేసి అంటే ప్రతిపక్షాలు ఊరికే భయపెట్టడానికి ప్రయత్నం చేస్తున్నాయి. భయపెట్టడానికి అంటే ప్రజలు కాస్త సెన్సిటివ్గా ఉన్నారు, కొంచెం ఇబ్బందుల్లో ఉన్నారు కాబట్టి ఇప్పుడు మనం ఏం చెప్పైనా సరే వాళ్ళ మైండ్కి అదే జరిగిన నిజంగా ప్రజలే భయపడి తిరగబడినట్లయితే ఇవాళ పరిస్థితులు ఎలాగ ఉండేవి కాదండి. ఒక గ్రామీణ ప్రాంతంలో ఒక మారుమూల ఉన్నటువంటి పల్లెల్లో ఒక చిన్న పోస్ట్ ఆఫీసు ఎక్స్ట్రా డిపార్ట్మెంట్ క్లర్క్ దగ్గరికి వెళ్ళి 2000 ఒక భూస్వామి తీసుకోడండి వాళ్ళు తిరగబడినట్టయితే. కానీ ఇవాళ ప్రజలు సహకరిస్తున్నారు, వేచి చూస్తున్నారు. ఖచ్చితంగా వాళ్ళు జరగాలి. ఇందా చెప్తున్నారు చనిపోతే మేము సంపద చూపించట్లేదని ఎవరు చెప్పారండి? మేమే స్వయంగా వెళ్ళి వాళ్ళు పరామర్శిస్తున్నాం. ఏమిస్తారో చూడండి, మేమే వెళ్తున్నాం. ఎంత జాలి ఉందో మనం గతంలో చూసాం కదా. ఎంత మీరు బీజేపీని జరిగేటప్పుడు ఇప్పుడు అనాలోచితంగా ఏం తీసుకోలేదండి, అన్యాలోచనతో తీసుకున్నారు. అన్యాలోచన ఏంటంటే మేము నల్ల డబ్బును తీసుకొని వస్తాము, విదేశాల్లో ఉన్న తెస్తాము, ఇవన్నీ చెప్పారు. అది జరగలేదు 2 ఏళ్లలో. అది జరగనప్పుడు దాని నుంచి ఒకవైపున దృష్టి మళ్ళించడం కోసం ఇది తీసుకున్నారు. లేకపోతే దేశంలోని 80% మంది ప్రజలను దీనికి బలి చేయాల్సిన అవసరం లేదు. ముందు ఆ పైన 20% ముందు కట్టుది. ముందు ఏం చేస్తారండి పోలీసులు? ఇంట్రాగేషన్లో నేరస్తులు ఎక్కువ మంది ఎక్కడ ఉన్నారో ఆ గది తలుపులు మూసి మిగిలిన వాళ్ళందరూ జాగ్రత్తగా ఉండండి, మేము ఇక్కడ డీల్ చేస్తున్నాం. ఏం చేస్తారు? టెర్రరిస్ట్ ఆపరేషన్ ఎలా చేస్తారు? దీన్ని సర్జికల్ స్ట్రైక్ ఎలా చేస్తారు? ముందు చిన్నపిల్లలను ముసలి వాళ్ళను అక్కడి నుంచి తప్పిస్తారు, సురక్షితమైన వాతావరణం కల్పిస్తారు. వీళ్ళందరినీ టార్గెట్ చేసి తర్వాత వాళ్ళ మీదకి పోరు. మీరు విదేశాల్లో ఉన్న డబ్బు తేవడానికి దాని మీద మీరేం తీవ్రమైన చర్యలు తీసుకోలేదు. బ్యాంకుల్లో మగ్గిపోతున్న డబ్బు నుంచి మీరేం తీసుకోలేదు. కనిపిస్తున్న వాటిని వదిలేసి మీరు ప్రజల మీద పడ్డారు. మొదట ఈజీ టార్గెట్, సాఫ్ట్ టార్గెట్ ఎవరంటే ఈ దేశంలో ఉన్న సామాన్య ప్రజలు. వాళ్ళకి ఈ డబ్బు తప్ప దిక్కులేదు కాబట్టి వాళ్ళ మీద పడ్డారు. ఇప్పటికి వచ్చేసరికి మీరు ఏం చేస్తున్నారంటే అది విఫలమవుతున్న కొద్దీ ఏది రిజర్వ్ బ్యాంక్ అది రివర్స్ బ్యాంక్ అన్నట్టుగా మీరు సాయంత్రం ఒక అరుణ్ జైట్లీ లాంటి న్యాయ నిపుణుడు, ఆర్థిక కోవిదుడు అన్నిసార్లు మాట మార్చడం, రిజర్వ్ బ్యాంక్ గవర్నరు, ఆర్థిక మంత్రి, ప్రధానమంత్రి ఇన్ని రకాలుగా మాటలు మార్చడం నిజంగా మోడీ పరిపాలన దర్శనకు నిదర్శనం అని తిరుపతిరావు గారు లాంటి వాడు భావిస్తే నేనేం చేయలేను. ఇంత కీలకమైంది దేశ ప్రజలందరూ ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని ఏం చేయాలని చూస్తుంటే ఇప్పుడు వచ్చితే 50 రోజుల తర్వాత మనం ఏం ఆశిస్తామండి? ఇదిగో ఇదో కొలికి వచ్చింది, ఇంతవరకు అయింది, మేము తదుపరి ఇది వదిలేసి ఇప్పుడు బినామీ యాక్ట్ ద్వారా మేము ఇంకొక అస్త్రం ప్రయోగిస్తున్నాం అంటే ఒకటే చెప్తున్నాం చివరి మాట, ఇది కూడా సామాన్య ప్రజలను సఫర్ చేస్తుంది. ఎందుకంటే డబ్బు గల వాళ్ళ ఆస్తులని ఒకవేళ మీరు జన్ధన్ యోజన పెట్టారు, ఎవరి మీద పెట్టారు? పేదవాళ్ళ ఖాతాలు పెట్టారు. మళ్ళీ దానివల్ల ఆగిపోయింది ఎవరిది? జన్ధన్ పేదల ఆస్తులే. రేపు కూడా అలాగే జరుగుతుంది. భూ సంస్కరణలు అమలు చేసినప్పుడు భూస్వాములు ఏం చేశారంటే వాళ్ళ భూములని పేదల పేరుతో, పాలేర్ల పేరుతో ఇదంతా కూడా పెట్టారు. తర్వాత చాలా అదే జరుగుతుంది. మరి సమయం అయిపోయింది కాబట్టి బలవంతంగా డబ్బుని బంద్ చేసి ఏదైతే
కార్డులు సిస్టంలోకి పంపిస్తున్నారు. Right, sir. ముఖ్యంగా డేటాని ఏ విధంగా పేద ప్రజలకు అందుబాటులో లేకుండా డేటా స్కామ్, కార్డుల స్కామ్, మొత్తం మదర్ ఆఫ్ ఆల్ స్కామ్ Right, అని sir, చెప్పేసి right, sir. మొత్తం మీద Time కాంగ్రెస్ అయిపోయింది, పార్టీ sir, time చెప్తుంది. అయిపోయింది. దాన్ని నిరూపిస్తుంది. శ్రీపాదరావు గారు. ముఖ్యంగా సహారా దగ్గర నుంచి తీసుకున్న ఎవరు? డబ్బుకే Time లెక్క అయిపోయింది. చెప్పలేని పరిస్థితిలో Time బీజేపీ is ఉంది. over. A to Z నిర్మోహమాటంగా scams, పాతాళం ఒప్పుకోవాలి. నుండి ఆయన ఆకాశం దిగిన వరకు రోజులు scams, మూడు రోజులు scams, 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 మూడు రోజులు scams, wait చెప్తారు. మూడు రోజులు wait Thank చేద్దాం. you, మూడు thank రోజులు you. wait వాళ్ళకి చేద్దాం. ఏం మాట్లాడాలి Thank you, లేదు. sir. మూడు రోజులు wait Scam చేద్దాం. కాదు, Thank you, scam శ్రీపాదరావు. చేసే వాళ్ళు సమయం scam అయిపోయింది. కానీ ఖచ్చితంగా శ్రీపాదరావు గారు, సమయం అయిపోయింది. Thank you. కొన్నాళ్ళు తెలకపల్లి- సంవత్సరానికి సర్వనాశనం తెలకపల్లి చేసే రవి గారికి, చేతవాదాన్ని ప్రధానమంత్రిని కోడి పెట్టుకొని తిరుపతిరావు గారికి, లక్ష్మయ్య గారికి, రవిచంద్ర రెడ్డి గారికి కృతజ్ఞతలు. థ్యాంక్ యూ తిరుపతిరావు గారు, థ్యాంక్ యూ ప్రపంచాన్ని తిరుపతిరావు గారు. అవర్ టైమ్ ఈజ్ ఓవర్, ప్లీజ్ అవర్ టైమ్ ఈజ్ ఓవర్ సార్. అందరికీ కృతజ్ఞతలు ఇవాళ చర్చలో పాల్గొన్నందుకు. ఏదేమైనా దేశంలో చాలా చట్టాలు ఉన్నాయి, వాటిని అమలు దగ్గరికి వచ్చేసరికి అనేకమైన ఇబ్బందులు వస్తూ ఉన్నాయి, అవకతవకలు జరుగుతున్నాయి. ఇవాళ దేశంలో ఏ నిర్ణయం కేంద్ర ప్రభుత్వం తీసుకున్నా కూడా దాని ఇంప్లిమెంటేషన్ దగ్గరికి వచ్చేసరికి, అమలు దగ్గరికి వచ్చేసరికి జరుగుతున్న పరిణామాలు చూసి జనం భయపడుతున్నారు. ఇవాళ మళ్ళీ కేంద్ర ప్రభుత్వం, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ డిమానిటైజేషన్ తర్వాత ఈ బినామీ ఆస్తుల మీద దృష్టి పెట్టినట్టుగా కనిపిస్తున్నది. ఆ చట్టానికి సవరణ తీసుకొస్తున్నారు, ఆర్డినెన్స్ తెస్తారని చెప్తున్నారు. ఇది ఎటువంటి పరిణామాలకు దారి తీస్తుందో అనే ఆందోళన అయితే జనంలో ఉన్నది. ఆ ఆందోళన కలగకుండా కేంద్ర ప్రభుత్వం అనుభవాల రీత్యానైనా చర్యలు తీసుకోవాలని అందరూ కోరుతున్నారు. ఇది వాళ్ళ 4th ఎస్టేట్. రేపటి 4th ఎస్టేట్లో మళ్ళీ కలుద్దాం. స్టేట్ యూన్ టు సాక్షి. దిస్ ఇస్ అమర్ సైనింగ్ ఆఫ్.